టీజీ డీసెట్ ఫేజ్ 3కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏవైతే మనకు ఫేజ్ 3 ఉందో, సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు డిఏడి వేసుకుంటా, నాకు ఎక్కడ వచ్చినా పర్లేదు పక్క డిఏడి వేసుకున్న వాళ్ళు కొంతమంది ఇంకా మనకు ఆన్లైన్ ట్యూషన్ ఫీ పేమెంట్ కావచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, మనకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ కావచ్చు చేసుకోలేరు. సపోజ్ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది ఈ ఇయర్ డిఏడి వేసుకుందాం అనుకుంటే మీరు ఈ రోజు 22 లాస్ట్ డేట్, మనకు 22 రోజు నైట్ 11:50 లోపు మీరు ఆన్లైన్లో మీ ట్యూషన్ ఫీ పే చేయాలి. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండి. సో కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కానీ ఈ రోజే లాస్ట్, మళ్ళీ ఈ రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చేసుకుంటా అనుకుంటే మనకు టైం అయితే ఇవ్వరు. సో ఇయర్ అయితే అయిపోయినట్టే. సో 11:50 లోపు మీరు చేసుకోండి. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి రేపు. సపోజ్ ఈ రోజు మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన రేపు మీరు కాలేజ్కి వెళ్ళి విత్ సర్టిఫికేట్స్ మీరు వెళ్తే మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీరు చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొంతమంది అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు. అడ్మిషన్ క్యాన్సిల్ ఎక్కడ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి నేను డిఎడ్ కావచ్చు, టీటీసీ నేను ఈ ఇయర్ నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే, సో గవర్నమెంట్ కాలేజీలో ఒకలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజీలో ఒకలా ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఏవైతే మీ సర్టిఫికేట్స్ తీసుకున్నారో అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఏమన్నా అమౌంట్ డిమాండ్ చేస్తే ఆ అమౌంట్ ఇవ్వండి, లేదంటే ఏదైతే 12,500 కావచ్చు, ఎంత అమౌంట్ అయితే వాళ్ళు డిమాండ్ చేస్తారో ఆ అమౌంట్ అయితే వాళ్ళకి ఇచ్చేసేయండి. సో అడ్మిషన్ క్యాన్సిల్ అయితే పక్కా మీరు మీ కాలేజీలో చేయాలి. సో అప్పుడు వాళ్ళు అడ్మిషన్స్ క్యాన్సిల్ అయితే చేస్తారు. అట్లా మ్యాండేటరీగా ఇప్పుడు మేము జాయిన్ అయ్యాం, మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలా లేదంటే ఇందులోనే కంటిన్యూ అవ్వాలని అడుగుతున్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ ఎవరికైతే డిఏడే చేయాలి పక్కా అనుకున్న వాళ్ళు వేరే ఆప్షన్ అయితే పేమెంట్ సీట్ అండి. సపోజ్ మీకు కౌన్సిలింగ్ ద్వారా రాలేదు, పక్కా నేను డిఏడే వేద్దాం అనుకుంటే పేమెంట్ సీట్ వెళ్ళొచ్చు. సో పేమెంట్ సీట్లో కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మీకు అఫోర్డబుల్, నేను ఈ అమౌంట్ పెట్టుకోగలుగుతా అనుకుంటే మీరు పేమెంట్ సీట్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పాట్ అడ్మిషన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. స్పాట్ అడ్మిషన్స్ వచ్చేసి రేపు లాస్ట్ డేట్ మనకు కాలేజ్ రిపోర్టింగ్ ఈ ఫేజ్ 3కి సంబంధించింది. సపోజ్ ఫేజ్ 3 ఎవరైతే సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారో ఎక్కువ మంది వెళ్ళకపోతే మనకు దాదాపు 1100+ సీట్స్ ఉన్నాయి. సో అందులో ఎక్కువ మిగిలితే అంటే ఎక్కువ మంది రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ పెట్టొచ్చు. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లోనే ఉంటుంది. సో ఆ స్పాట్ అడ్మిషన్స్ వాళ్ళు ఎట్లా పెడతారు వాటి గురించి అయితే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో రేపు ఎంతమంది వెళ్తారు ఆ డేటా మళ్ళీ గవర్నమెంట్ డైరెక్ట్ కాలేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ వీక్లో ఈ 3-4 డేస్లో ఎక్కువ మంది మిగిలితే వాళ్ళు ఏమన్నా స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు ఒక ప్రైవేట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ అయితే తీసుకోండి మీకు నియర్ బై అని ఏమన్నా పేపర్ స్టేట్మెంట్ కావచ్చు, ప్రెస్ నోట్ మనకు ఆ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో స్పాట్ అడ్మిషన్స్ గురించి అయితే ఒక 3-4 డేస్ అయితే వెయిట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ డిఎడ్ మిస్ అయింది, డిఎడ్ మిస్ అయితే మీకు స్పెషల్ డిఎడ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దాని డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై. సో మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉండి రెగ్యులర్గా నేను స్పెషల్ డిఎడ్ చేస్తా అనుకున్న వాళ్ళు ఓన్లీ హైదరాబాద్లో కాలేజెస్ ఉన్నాయి అండ్ ఏపీలో కూడా ఉంటాయి. సో ఏపీ వెళ్ళి చేద్దాం అనుకున్న వాళ్ళు అలా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ ఉంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎన్బిఆర్ వెబ్సైట్ అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు డిఎడ్ మిస్ అయిపోయింది ఇయర్ నేను ఎడ్సెట్ రాశాను. ఎడ్సెట్ రాస్తే మీరు బిఎడ్ వేసుకోవచ్చు. సో బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా పేమెంట్ సీట్ ద్వారా మీరు బిఎడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు బిఎడ్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీ. సో ఎవరైతే ఓపెన్ పీజీ చేసుకోవచ్చు, లేదంటే సిపి గేట్ ద్వారా కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దాని ద్వారా రెగ్యులర్ పీజీ కూడా వేసుకోవచ్చు. సో ఇలా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో డిఎడ్ మిస్ అయిన వాళ్ళు పక్కా ఇయర్ వేస్ట్ అవ్వద్దు అనుకుంటే పేమెంట్ సీట్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా వేరియస్ ఎగ్జామ్స్లో మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అందులో మీరు వేరే కోర్సెస్ అన్నా జాయిన్ అవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. స్పాట్ అడ్మిషన్స్ అయితే ఒక 3-4 డేస్ టైం పడుతుంది. దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అని ఉండొచ్చు, లేదంటే అడ్మిషన్ క్లోజ్ చేస్తున్నాము అని అది కూడా రావచ్చు. సో రేపు ఎంతమంది జాయిన్ అవుతారు ఆ డేటా అనేది మనకు వస్తే అప్పుడు డీటెయిల్గా వాళ్ళు చెప్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.